ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. క్షణిక ఆనందానికి మోజుపడి ప్రియుడి మోజులో భర్తను కడతెరిచిన వైనం నెమ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అన్యోన్యంగా కలిసి ఉండాల్సిన భార్య భర్తలు ప్రియుడు మోజులో పడి రాధా మైసయ్యను హత్య చేసింది. అయితే హత్య చేసిన ఘటనకు సంబంధించి 40 రోజుల క్రితం మైసయ్య మిస్ అయ్యాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే 40 రోజుల క్రితం మిస్ అయ్యాడని చెప్పి మరోమారు ఆ పోలీస్ స్టేషన్కు ఈ నెల 21వ తేదీన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన నేపథ్యంలో తీగలాగితే డొంక కదిలినట్లు ఆమెని పూర్తిగా విచారణ చేసి గ్రామ స్థాయిలో పూర్తిగా విచారణ చేస్తే మైసయ్యను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి ఏదైతే దుర్కి ప్రాంతంలోని సోమేశ్వర ఆలయం వద్ద ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో మూటలో కట్టి పడేసిన దృశ్యాన్ని పోలీసులు కనుగొన్నారు. దీనికి అంతటికి సంబంధించి మనం చూడొచ్చు. ఏదైతే కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లోని సోమేశ్వర ఆలయం వద్ద మైసయ్య మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. దీనికి అంతటికి సంబంధించి మద్యం తాగించి మద్యం మత్తులో ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనికి అందరికి సంబంధించి అయితే నెమ్లి గ్రామానికి చెందిన టేకుల మైసయ్య అదేవిధంగా ప్రియుడు నాగరాజుతో కలిసి భార్య రాధా హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సోమేశ్వర ఆలయం పక్కనే ఇక్కడ కోనేరు ప్రాంతం ఇక్కడ ఉంది. ఈ ఆలయం సమీపంలోనే గోనె సంచిలో మూట కట్టి ఈ ప్రాంతంలో పడేసారని చెప్పి పోలీసులకు ఆమె తెలిపిన నేపథ్యం పోలీసులు ఈ ఘటన స్థలానికి వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. నెమ్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నెమ్లి గ్రామానికి సంబంధించిన మైసయ్య మృతి దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అసలు ఆ మృతి ఎలా చెందాడు, మైసయ్య మృతికి గల కారణాలేంటి? మైసయ్య బ్రదర్ ఉన్నారు, అసలు ఆ బ్రదర్ని అడుగుదాం. ఏమైంది అసలు ఏమైంది మీ అన్నకు? అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? వైఫ్ మర్డర్ అటెంప్ట్ చేయించింది, మర్డర్ అయింది. అంటే ఆమెకు ఏం బాధ వచ్చింది భర్తను చంపడానికి? వేరే అబ్బాయితో అఫైర్ పెట్టుకున్నాడట. అది మాకు పూర్తిగా లేదు కానీ అఫైర్ నడుస్తుందని ఆ అఫైర్ కారణంగా ఇద్దరు కలిసి మర్డర్ చేశారు. అంటే మీ అన్నకు ఆమెకు ఎప్పుడైనా గొడవలు ఉండేవా? ఎవరికి? మీ అన్నయ్యకు మీ అన్న భార్యకు ఎప్పుడైనా గొడవలు ఉండేవా? చిన్న చిన్న గొడవలు ఎప్పటికీ రెగ్యులర్గా ఉంటాయి. గొడవల కారణంగానే చంపిందా లేకపోతే ఇంకేమన్నా ఉండేదా? ఇక గొడవల కారణంగానే కావచ్చు, ఇక ఆమె ప్రియుని మోజులో పడే కావచ్చు, ఏదో ఒక రకంగా అయితే తన మీద మర్డర్ చేయించింది. అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నదని మీకు ఏమైనా ఐడియా ఉందా? నార్మల్గా కాల్స్ మాట్లాడడం అలాంటిది ఒక 6-7 months నుంచి నడుస్తుందని నార్మల్గా తెలుసు మాకు. అంతే. ఎన్ని రోజుల క్రితం మీ అన్న మిస్ అయ్యిండు? 35-40 days అవుతుంది. మరి ఎట్లా తెలిసింది మీ అన్న మిస్ అయ్యి చనిపోయాడు అని చెప్పి? ఎట్లా తెలిసింది? ఇంటికాడ లేడు కాబట్టి మేము మిస్సింగ్ కేసు పెట్టినాము. మా వదిన కూడా రెగ్యులర్గా 15 daysకో 20 daysకో ఒకసారి ఇంటికి వచ్చుకుంటూ పోయింది. మాకు అంత అనుమానం కలగలేదు. ఇక ఎట్లా కేసు పెట్టాలి కాబట్టి పెట్టినాము. ఎందుకంటే మాకు మా వ్యక్తి కావాలి, మన బ్రదర్ కావాలి కాబట్టి పెట్టినాము. అది పోలీసులు ఎంక్వైరీ చేసారు. దాని ద్వారా ఆమె దొరికింది. దాన్ని బట్టి ఆమె మళ్ళీ ఏం చేసినాము, ఎట్లా చంపినాము ఏందనేది పోలీసులకు వివరాలు ఇచ్చింది. ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు, గ్రామానికి సంబంధించిన కుల పెద్ద మనిషి ఉన్నారు. అసలు మైసయ్య ఎలా ఉండేవాడు అన్న చెప్పండి. మీ ఊర్లో సంబంధించిన మైసయ్య మంచి చాలా మంచిగా ఓలకొక మాట అనకపోతుండే పాపం. ఆయన ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు ఆనంగానే ఓలకొక మాటలే మా కులంలో మాత్రం ఒక మాట అనలే. బయట ఊళ్ళో ఎవరికన్నా తెలుసుకోరు, అసలు మంచి కాదు. ఆయన ఎందుకంటే ఇప్పుడు భార్యతో మంచిగా కలిసి ఉందాము, పిల్లలు వాళ్ళ వాళ్ళ బిడ్డబి ఒక పెళ్ళికి వచ్చింది, కొడుకు మంచిగా ఎదిగిండు, పని చేసుకుని లెక్క వచ్చిండు, ఆయన ఒక కష్టం చేసుకుంటానికి వేదికి వచ్చిండు. ఇద్దరు మనం మంచిగా బతుకుతామా అని అదే పోయిరని ఆమె పెట్టి చేయొద్దు, అది తప్పు. అది ఆమె ఎట్లా ఆలోచించుకున్నదో ఏం కథ అది భగవంతుకు గుర్తు, అది చేసే పద్ధతి కాదు సార్. ఇప్పుడు భర్తని చంపడం నేపథ్యంలో భార్య జైలుకు పోతుంది, భర్త చనిపోయాడు, పిల్లలైతే అనాథాలు అవుతారు కదా? అనాథాలు అవుతారు కాబట్టి ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు గెలిచిన మట్టుకైతే ఇప్పుడు నువ్వు భర్త చంపద్దు కదా. అది ఆమె శిక్ష చూడవలసిందే శిక్ష. నువ్వు భర్తని పిల్లల ముఖం చూడలేవు, నువ్వు భర్తను చంపేసినావు. ఇక పిల్లలకి ఏడున్నారా నీకు? పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లల ముఖం చూడలేవు నువ్వు. ఇటు నువ్వు ఆయన బి వాళ్ళకేం అనలేడు, నువ్వు భార్యకి బి ఎందుకు ఎటుపోతున్నావు అని ఆయన బి అడగలేడు. ఆమె కూడా పాపము నువ్వు ఇటు నువ్వు గుడ్డైనా మొగడైనా మొగడే నువ్వు ఆయన తింటుంటే ఆయన పని చేసుకొని ఉంటివి అని చంపడం కరెక్ట్ కాదు కదా. చంపించుడు
అది పద్ధతి కాదు. అది ఎవరైనా అది ఒక మన ప్రభుత్వంలో మన తెలంగాణలో అది కరెక్ట్ కాదు. అది ఎవరికైనా ఘోరం అది. మొత్తానికి చూసుకోవచ్చు, మైసయ్యను భార్య రాధాబాయి చంపించింది. దానికి అంతటి సంబంధం ప్రియుడు మోజులో పడి చంపిందని చెప్పి కుటుంబానికి సంబంధించిన ఏదైతే మైసయ్య బ్రదర్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం, ఇద్దరు భార్య భర్తను చంపిన నేపథ్యంలో భార్య జైలుకి వెళ్ళింది, భర్త మృతి చెందారు, ఇద్దరు పిల్లలైతే అనాథలయ్యారు. ఎందుకంటే ఆ చేతికొచ్చిన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించాల్సిన తల్లిదండ్రులు ఒకరు జైలుకు, ఒకరు మరణించడం వల్ల ఆ ఇంటి కుటుంబం అంతా చిందరవందరగా అయిందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 40 రోజుల క్రితం మిస్ అయిన మైసయ్యను పోలీసులకు మేము ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసిన తర్వాత మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన నేపథ్యం పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. దీనికి అంతటి గల కారణం భార్య రాధాబాయి అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భార్యను విచారించగా ప్రియుడితో కలిసి నాగరాజుతో కలిసి మా అన్నయ్యను మైసయ్యను చంపిందని చెప్పి మేము నిర్ధారణకు వచ్చాం. పోలీసులు కూడా అదే కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. ఎవరైతే ఏమైనా కానీ ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన ఘటనలో ఇద్దరు పిల్లలైతే అనాథలయ్యారనే చెప్పవచ్చు. నసులాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నెమ్లీ గ్రామం నుంచి టేకుల లచ్చవ్వ అనే ఆవిడ వాళ్ళ కొడుకు టేకుల మైసయ్య కనపడడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని క్రైమ్ నెంబర్ 10/25 అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్లో నసులాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ కంప్లైంట్ వాళ్ళ కోడల మీద అనుమానం వ్యక్తపరచడంతో వాళ్ళ కోడల్ని ఈ కేసులో అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళ కోడలు రాధాబాయి, టేకుల రాధాబాయి, ఆమెతో పాటుగా ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఎర్రోల నాగరాజు ఇద్దరు కలిసి అతన్ని పోయిన నెల 15వ తారీఖులో ఇక్కడికి బాన్స్వాడకి పిలిపించుకొని సోమేశ్వర్లో వాళ్ళ అద్దెకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కళ్ళు దాపించేసేసి అతన్ని చంపి సోమేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొలంలో మూట కట్టి పడేయడం జరిగింది. ఇది విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నలభై రోజుల క్రితం మిస్ అయిన కుమారుడు మైసయ్య మృతదేహాన్ని నిన్న పోలీసులు కనుగొన్నారు. దానికి అంతకు సంబంధించి పోలీసులు కనుగొన్న మృతదేహంలో భార్యనే పూర్తిగా భర్తను చంపిందనే కోణంలో కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. దీనికి అందరికి సంబంధించి తల్లి ఫిర్యాదు మేరకే పోలీసులు దానికి అందరికి సంబంధించి కేసును ఛేదించారు. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మైసయ్య తల్లి ఉంది. చెప్పమ్మా, ఏమైంది అసలు మీ కొడుకు, ఎట్లా జరిగింది? పెన్నం అని పెన్నం పడిపోయింది సారు. సో పెన్నం పడిపోయిండు. ఇక తిరిగి రాలేదు. ఇక అయ్యా మేము ఊరికి పోయినాం సారు. ఎప్పటికీ ఇదే ఉన్నది లల్లి అని వెళ్ళిపోయినాం. 5వ తరగతికి వచ్చినాం. వచ్చేసరికి కొడుకు లేడు, బెడ్రూమ్ పోయిండు. కన్నబడరంటే ఇక వాళ్ళ నాన్న పిల్లని తీసుకొని పోయిండు. వాళ్ళ బిడ్డని తీసుకుపోయి నా కొడుకు లేడు, ఆ బెడ్రూమ్ కన్నా పోయిందంటే నా కొడుకు అన్నం కుట్ట పోతే ఇటు రాలేదని అన్నాడంట. మీ కొడుకు కోడలికి ఎప్పుడు గొడవలు ఉన్నాయా? ఇక గొడవలు గిట్ట తాగుతుండే గంతే. దానికి ఏం గొడవ లేకుండే అటు తాగి ఇక చేసి కష్టం తాగుతుండే ఉంటుండే. సంవత్సరమే అది తిరగటాడు. మేము ఆ ఇంటికాడ డబ్బర్ పిండమున అది దెబ్బకు పోకటి అయ్యా దెబ్బకు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఎంత చదువుకున్నారు? అది 9th. ఆడు 2 ఏళ్ళు మానేసి కొడుకు పెద్దోడు స్కూల్ పోకొచ్చిండు. ఇక అంతే. ఎవరు చంపారు మీ కొడుకుని? ఎవరు చంపారో దేవునికి గుర్తు. అదే నా కోడలే చంపిందంట. కోడలేనా? కోడలు ఆ పాడుకో. ఇంకోవరు? నాగరాజు అంట సారు. ఆయనది ఎవరు? అంత బతకచ్చిండు ఆడ బాసల్లో. బ్యాండ్ నాగరాజు అంటారు. అచ్చంపేట అని ఊరంట. మాకు తెలియదు సారీ అన్ని కథలు. అప్పుడు మొన్న కంప్యూటర్ ఇచ్చి రాచిపిస్తే అప్పుడు దొరకబట్టిండ్రు. అయ్యా నా కొడుకు సంబంధం ఉన్నది వాళ్ళకు
8 నెలలు అనుకుంటా. బాసడా 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 పోయింది, బాసడా పోయింది. అవ్వా బాసడా వస్తున్నది అవ్వా అన్నాడు. ఇంటికి వచ్చేప్పుడు ఎవ్వ ఇంకా ఎవ్వ నా పిల్లలు ఉన్నారు, ఇంకొక చేసుకుంటే అది చేస్తుందా ఎవ్వ ఉన్నది, తప్పు చేయరా ఉన్నారా లేరా లోకన్నా అని ఇక ఆడు ఏమన్నాడు. పోయి 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 అక్కడికి పానం తినచ్చా. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు ఆ కొడుకుని భార్యనే హత్య చేసిందని చెప్పి తల్లి చెప్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు నాగరాజుకు గత సంవత్సరం నుండి ఏదైతే సంబంధం ఏర్పడింది, భార్య ఏదైతే మైషయ్య భార్య రాధా నాగరాజుకు 8 నెలల క్రితం నుంచి రోజు కూడా అవుతుందనే కోణంలో నా కుమారుడు ఎన్నో రోజులు కూడా మందలించినప్పటికి కూడా ఆమె మారలేదు, దానివల్ల దాన్నే మనసులో పెట్టుకొని నా కుమారుని హత్య చేయించింది అని చెప్పి తల్లి చెప్తుంది. ఏదేమైనప్పటికీ మైషయ్య మృతి వల్ల 2 పిల్లలు అనాథలయ్యారనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.